శ్రీశైలం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత. కుటుంబ సమేతంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న హోంమంత్రి. ఎక్స్ అకౌంట్ ద్వారా రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు వెల్లడి. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణపై ఆమె సమీక్ష చేశారు. లోన్ యాప్, సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల భద్రత, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలి అన్నారు. అంతకుముందు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మంగళవారం హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో హోంమంత్రి అనితను వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రజలంతా శాంతి భద్రతలతో సుభిక్షంగా ఉండాలని హోంమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు, యువతలో నిత్యం నైపుణ్యం పెంచే కార్యక్రమం. స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్. నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష. రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. నాడు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. కురగంటి వారి కండ్రిక దాసాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాస ఏకాదశి పూజలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కురగంటి వారి కండ్రిక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో కార్తీక మాస ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల తర్వాత అడవి రావులపాడు గ్రామానికి చెందిన సూర సత్యనారాయణ వారి సౌజన్యంతో భారీ అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఈ అన్న వితరణ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాడు గ్రామానికి చెందిన సూర సత్యనారాయణ వారి సౌజన్యంతో భారీ అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఈ అన్న వితరణ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్. దేశ్ కి ప్రకృతి పరీక్షణ్ అభియాన్ అనే ఆయుర్వేద యాప్ను దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడమైనది. జిల్లా ప్రధాన కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కేవీఎస్ సత్యనారాయణ ఈ ప్రత్యేక ఆయుర్వేద యాప్ను మంగళవారం రోజు నందిగామ డివిజనల్ ఆయుర్వేద వైద్యశాల నందు ఘనంగా ప్రారంభించారు. ఆయుర్వేదం ప్రకారం ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం ప్రత్యేకమైనది కావున ఈ యాప్ ప్రతి వ్యక్తి శరీర ధర్మ స్వభావాన్ని గుర్తించి ఆ వివరాల ఆధారంగా ఆరోగ్య స్థితిగతులను మరియు జీవనశైలి విధానాన్ని పొందుపరుస్తుంది. ముఖ్యంగా ఈ యాప్ మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆసక్తి మరియు ప్రోత్సాహంతో రూపొందించబడినది. ఆయుర్వేదం ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇది మరింత ఆసక్తి కలిగించేలా ప్రాధాన్యతను పొందింది. ఉత్తమ సేవలను అందించడంలో ఎస్బీఐ ముందంజ. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వి నవీన్ బాబు ఖాతాదారులకు ఉత్తమమైన సేవలను అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ముందంజలో ఉంటుందని రీజనల్ మేనేజర్ వి నవీన్ బాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మంగళవారం స్థానిక క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ హాల్ నందు నందిగామ మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో టౌన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎంవి నవీన్ బాబు మాట్లాడుతూ స్టేట్ బ్యాంకు ద్వారా తమ ఖాతాదారులకు ముద్రా లోన్లు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా 10 లక్షల నుండి 2 కోట్ల వరకు స్వయం సిద్ధ లోన్లు, బిజినెస్ లోన్స్, పెన్షనర్స్, పెన్షన్ హోమ్ లోన్స్, కార్ లోన్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సమావేశంలో ఏర్పాటు, బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పులను వివరిస్తూ అదేవిధంగా జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో వివరంగా సమావేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ నందు వీడియోల ద్వారా వివరించారు.
ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో శాసనసభ్యులు కృష్ణప్రసాద్ సమీక్ష సమావేశం. త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. గ్రామీణ నీటి సరఫరా విభాగం మరియు పారిశుద్ధ్య నిర్వహణ శాఖ అధికారులతో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఈ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తగు చర్యలు చేపట్టాలి అన్నారు. ఫ్లోరైడ్ రహిత స్వచ్ఛమైన కృష్ణా జలాలను మారుమూల గ్రామాలకు సైతం సవ్యంగా సరఫరా చేయాలని ఆదేశించారు. గొల్లపూడికి త్రాగునీటిని సరఫరా చేసే పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కవులూరు, కట్టుబడిపాలెం, పైడూరుపాడు గ్రామాలకు త్రాగునీటి పంపిణీని మెరుగుపరచాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.